రోజు మనం ఒక నోస్టాలజిక్ రైడ్ కి వెళ్ళబోతున్నాం. ఖుషి టీవీలో మనం చిన్నప్పుడు చూసిన డ్రాగన్ బూస్టర్ షో గుర్తుందా? రేసింగ్ డ్రాగన్స్ అండ్ హైటెక్ గియర్ ఈ కాంబినేషన్ లో వచ్చిన ఈ షో అప్పట్లో ఒక సెన్సేషన్ అయిన షో. ఈ వీడియోలో మనం ఈ షో స్టోరీ, క్యారెక్టర్స్ అండ్ ఎందుకు ఇది స్పెషల్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం డీటెయిల్ బ్రేక్ డౌన్ అండ్ థీమ్ ఆఫ్ ది షో గురించి చూద్దాం. ఈ షో యొక్క థీమ్ ఏంటంటే కోఎగ్జిస్టెన్స్ అండ్ బ్యాలెన్స్. అంటే మనుషులు అలాగే డ్రాగన్స్ కలిసి ఎలా ఉండాలనే కాన్సెప్ట్ మీద ఇది నడుస్తుంది. ఈ షో యొక్క స్టోరీ బ్రేక్ డౌన్ ఏంటంటే స్టోరీ ప్లానెట్ బ్రాకోయిన్స్ లో జరుగుతుంది. ఇక డ్రాగన్ సిటీలో హ్యూమన్స్ అండ్ డ్రాగన్స్ కలిసి ఉంటారు. 3000 years క్రితం ఒక పెద్ద డ్రాగన్ హ్యూమన్ వార్ జరిగింది. అప్పుడు లెజెండరీ గోల్డ్ డ్రాగన్ వచ్చి శాంతిని కాపాడింది. ఇప్పుడు మళ్ళీ అదే వార్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుసుకున్న కార్నర్ పెన్ ఒక గోల్డ్ డ్రాగన్ ని బ్రీడ్ చేస్తాడు. అదే మన హీరో డ్రాగన్ అయిన బావ్. ఈ బావ్ మనం ఆర్డినరీ స్టేబుల్ బాయ్ ఆర్తా పెన్ ని చూస్ చేసుకుంటుంది. ఇక్కడ నుండి ఆర్తా డ్రాగన్ బూస్టర్ గా మారి ఈవిల్ ప్లాన్స్ ఉన్న వడ్ ప్లాన్ ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ. ఈ షో డీటెయిల్స్ గురించి చూస్తే ఇందులో మొత్తం 3 seasons ఉన్నాయి. మొత్తం ఎపిసోడ్స్ వచ్చేసి 39 episodes ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి అప్రాక్సిమేట్ గా 21 to 22 minutes ఈచ్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. అలాగే యాపిల్ టీవీ అలాగే కొన్ని అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది. దీనికి IMDb వాళ్ళు 7.9 star రేటింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఇందులోని మెయిన్ క్యారెక్టర్స్ గురించి చూద్దాం. ఆర్తా పెన్ అలియాస్ ది డ్రాగన్ బూస్టర్. మన హీరో మొదట్లో రేసింగ్ తోనే సరిపెట్టుకుందాం అనుకుంటాడు, కానీ బో చూసన్ రైడర్ గా తను హీరోగా మారాల్సి వస్తుంది. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి బో సెఫెల్స్ అలియాస్ బో ది డ్రాగన్ ఆఫ్ లెజెండ్. ఇది గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. బో చాలా పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి కిట్ వాన్, ఆర్థాస్ క్లోజ్ ఫ్రెండ్. తన డ్రాగన్ పేరు వైల్డ్ ఫైర్ కిట్. చాలా బ్రేవ్ అండ్ ఎక్స్పెక్ట్ రేసర్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి పార్మన్ సేన్ అలియాస్ పార్క్. గ్రూప్ లో ఉన్నోళ్ళందరికంటే తెలివైనడు. ఇతను టెక్నికల్ అండ్ గియర్ ఎక్స్పర్ట్. అతని డ్రాగన్ పేరు వచ్చేసి సిరానో. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి మోడ్రేట్ పయా. ఇతను మెయిన్ ఆంటోజిస్ట్ అండ్ ఆర్థర్స్ రివర్. తన డ్రాగన్ పేరు వచ్చేసి డిసెప్షన్. ఇతను మెయిన్ విల్లన్. డ్రాగన్ సిటీని కంట్రోల్ చేయాలని అండ్ డ్రాగన్స్ ని స్లేవ్స్ గా మార్చాలని చూస్తాడు. ఇప్పుడు మనం ఇందులోని ఫన్నీ ఎలిమెంట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఫన్నీ ఎలిమెంట్ వచ్చేసి పాన్స్ ఓవర్ థింకింగ్. పారామాన్ ఇప్పుడు టెక్నాలజీ అండ్ గియర్ గురించి చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాడు, కానీ అది కొన్నిసార్లు చాలా ఫన్నీగా ఉంటుంది. నెక్స్ట్ ఫన్నీ ఎలిమెంట్ వచ్చేసి లాన్స్ పెన్. ఆర్తా తమ్ముడే లాన్స్. తన మిస్చేవియస్ నేచర్ అండ్ డ్రాగన్స్ తో తన ఇంటరాక్షన్స్ షోలో లైట్ హార్టెడ్ మూవ్మెంట్స్ ని క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ ఫన్నీ ఎలిమెంట్ వచ్చేసి ది డ్రాగన్ పర్సనాలిటీస్. డ్రాగన్స్ కి కూడా హ్యూమన్ లైక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ యాటిట్యూడ్ ఉంటుంది. అవి రేసర్స్ తో ఆర్గ్యూ చేసేటప్పుడు చాలా నవ్వు వస్తుంది. ఇప్పుడు మనం ఈ షో యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులోని పాజిటివ్స్ ఏంటంటే యూనిక్ కాన్సెప్ట్. డ్రాగన్స్ ని రేసింగ్ ఎలిమెంట్స్ తో కలపడం చాలా ఫ్రెష్ ఐడియా. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి యానిమేషన్ స్టైల్. అప్పట్లో వచ్చిన స్టాండర్డ్ కార్టూన్స్ కంటే దీని సెల్ షేడెడ్ 3D లుక్ చాలా కూల్ గా ఉండేది. థర్డ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే వరల్డ్ బిల్డింగ్. డ్రాగన్ సిటీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాకోనియన్ లైక్ గోల్డ్, బ్లాక్, రెడ్, బ్లూ కాన్సెప్ట్ చాలా డెప్త్ గా ఉంటుంది. ఇందులో నెగిటివ్స్ గురించి చెప్పాలంటే అబ్రప్ట్ ఎండింగ్. సిరీస్ 3rd season తోనే ఆగిపోయింది. ఫ్యాన్స్ ఇంకా కావాలని కోరుకున్నారు, కానీ స్టోరీ కంప్లీట్ గా రిసాల్వ్ అవ్వలేదు. ఇందులో నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే రిపిటేటివ్ రేసింగ్. కొన్ని ఎపిసోడ్స్ లో రేసింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల స్టోరీ స్లోగా మూవ్ అవ్వచ్చు. ఈ షోని ఎందుకు చూడాలో 5 reasons చూద్దాం. 5 reasons to watch this show. పాయింట్ నెంబర్ 1, నోస్టాల్జియా. ఖుషి టీవీ డేస్ ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ఇది బెస్ట్ షో. పాయింట్ నెంబర్ 2, కూల్ గియర్. డ్రాగన్స్ కి యూజ్ చేసే మ్యాక్, క్లాస్ అండ్ స్పెషలైజ్డ్ గియర్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, క్యారెక్టర్ గ్రోత్. ఆర్తా ఒక భయస్థుడు నుండి ఒక లీడర్ గా ఎలా ఎదిగాడు అనేది చాలా బాగుంటుంది. పాయింట్ నెంబర్ 4, యాక్షన్ సీక్వెన్సెస్. డ్రాగన్ రేసెస్ అండ్ ఫైట్స్ చాలా ఫాస్ట్ పేస్డ్ గా థ్రిల్లింగ్ గా ఉంటాయి. పాయింట్ నెంబర్ 5, లోర్. డ్రాకోనియం ఎనర్జీ అండ్ ఏషియంట్ హిస్టరీ గురించి తెలుసుకోవడం ఫ్యాంటసీ లవర్స్ కి ఒక ఫీస్ట్. సో ఫ్రెండ్స్, ఇది మన డ్రాగన్ బూస్టర్ సిరీస్ యొక్క కంప్లీట్ బ్రేక్ డౌన్ అండ్ రివ్యూ. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది కేవలం ఒక కార్టూన్ మాత్రమే కాదు, ఇది మన చైల్డ్హుడ్ లో ఒక ఎమోషన్. అప్పట్లో డ్రాగన్ సిటీకి వెళ్లి మన హీరో అయిన ఆర్తా అండ్ బోతో కలిసి రేస్ చేయాలని మన అందరికీ ఉండేది కదా. షో సడన్ గా ఎండ్ అయిపోయిన ఆ 39 episodes లో మనకు ఇచ్చిన థ్రిల్ అండ్ అడ్రెనల్ రష్ మాత్రం ఇప్పటికీ మర్చిపోలేము. మీరు ఇప్పటి వరకు ఈ షోని చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మన ఖుషి టీవీ
నోస్టాలజిక్ డేస్ ని మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డ్రాగన్ బూస్టర్ లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు? ఆర్తానా లేక మోడ్రిడ్డా? అలాగే కూల్ డ్రాగన్స్ లో మీకు ఏది ఇష్టమో తప్పకుండా కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో కోసం టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ నోస్టాలజిక్ కంటెంట్ అండ్ యానిమేటెడ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకొక ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ రేసింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.